హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి నీట్ ఎంబీబీఎస్ 2025 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదొకటే కాదు, జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా jaypalande.com అనే వెబ్సైట్ ద్వారా గత 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి కట్ ఆఫ్స్, అలాట్మెంట్స్, మెరిట్ లిస్టు, వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్ అలాట్మెంట్ అయింది ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి jaypalande.com ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అలాంటి వెబ్సైట్ మీకు కనుక యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే తెలంగాణకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ knrhs.telangan.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనకు లేటెస్ట్గా అడ్మిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏవి వచ్చాయంటే మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా. అంటే మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి, బి క్యాట్, సి క్యాట్ అని చెప్పేసి అంటాం కదా, ఆ సీట్లకు. సో వీటికి సంబంధించి రిజర్వేషన్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఆ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. మరి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైకే. ఖచ్చితంగా వీడియోని చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్రాస్పెక్టివ్ కంటే ఫస్ట్ నోటిఫికేషన్ ముందుగా చెక్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ మీరు చెక్ చేసుకుంటే ఏ క్యాట్ ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఉందో, లోకల్, నాన్ లోకల్, సో అవే రూల్స్, అదే 33 జీవోని డిపెండ్ చేసుకునే వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి ఏంటంటే 85% ఆఫ్ సీట్లు లోకల్ వాళ్ళకి కానీ 15% ఆఫ్ సీట్లు నాన్ లోకల్ వాళ్ళకని. మరి ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఎవరెవరు వస్తారంటే ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ వాళ్ళైనా సరే, మహారాష్ట్ర నుంచి రావచ్చు, తమిళనాడు నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఆ నాన్ లోకల్ సీట్కి ఎలిజిబిలిటీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా నాన్ లోకల్ ఎలిజిబిలిటీ. మరి 85% కిందికి ఎవరు వస్తారంటే యాజ్ పర్ 33 జీవో ప్రకారంగా వస్తారు. రిమైనింగ్ 15% ఆఫ్ సీట్లకు ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఒకసారి ఆ రూల్స్ కూడా చెక్ చేసుకుందాం. సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. సో మనకు ఈ నోటిఫికేషను 31 జూలై నుంచి స్టార్ట్ చేస్తే 7th ఆగస్ట్ వరకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అఫీషియల్ వెబ్సైట్ కనుక చెక్ చేసుకుంటే tspvtmedadm.tsch.in. సో తెలంగాణ ప్రైవేట్ మెడికల్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అని. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, తర్వాత డేటా అప్డేషన్, సర్టిఫికేట్స్ అప్లోడింగ్, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అని చెప్పేసి కంపల్సరీగా మనకు బీ క్యాట్లు అయితే ఉంటే, లోకల్ వాళ్ళకి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి బీ క్యాట్ ఎంతవరకు ఎలిజిబుల్ అంటే 85% ఆఫ్ సీట్లు ఎలిజిబిలిటీ అవుతుంది. రిమైనింగ్ 15% ఆఫ్ సీట్లు వాళ్ళకు బీ క్యాట్లో నాన్ లోకల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరి ఇక్కడ జీవో 33 ప్రకారంగానే లోకల్, నాన్ లోకల్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి 25% ఆఫ్ సీట్లు మేనేజ్మెంట్ బీ క్యాట్ నీలిమా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నీలిమా మెడికల్ కాలేజ్లో ఓన్లీ చాలామంది అడిగారు కదా అన్న, నీలిమా మెడికల్ కాలేజ్లో ఏ కేటగిరీ ఉంటే ఏ కేటగిరీ సీట్లు లేవు. నీలిమా కేవలం మేనేజ్మెంట్కు సంబంధించిన కాలేజ్ మాత్రమే, అది కూడా అది ప్రైవేటు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కిందకి వస్తుంది. కాబట్టి అందుకని చెప్పేసి నీలిమా మెడికల్ కాలేజీ మనకు ఏ కేట్లయితే కనబడదు. రిమైనింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి అన్ని సగం సీట్లకు కలిపి వీళ్ళు మేనేజ్మెంట్కి అయితే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఎన్ఆర్ఐ క్యాండిడేట్కి సంబంధించి కనుక ఫారిన్ స్టూడెంట్స్ అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా సీట్స్ క్యాండిడేట్ షుడ్ బి స్పెషల్లీ put option for NRI category in the online application టు బీ కన్సిడర్డ్ ఫర్ ది కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్ఆర్ఐ కింద ఉన్నటువంటి సీట్లు అయితే ఓన్లీ ఎన్ఆర్ఐకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీకు దాని ప్రకారంగా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి సీట్లను
పొందే అవకాశం ఉంటుంది. మరి ఎన్ఆర్ఐకి ఎంత ఖర్చు వస్తుందంటే సంవత్సరానికి 25 లక్షలు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బ్యాంకు గ్యారంటీ ఇవన్నీ కూడా ఇష్యూస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎన్ఆర్ఐ గురించి మీరు ఒకసారి థింక్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఓన్లీ 25 lakhs కాదు, దాని తర్వాత కొన్ని స్పెషల్ ఫీజెస్ ఏమైనా ఉండొచ్చు, బ్యాంకు గ్యారంటీ, బ్యాంకు డీడీలు కూడా ఉంటాయి. కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం ఏంటంటే అప్లై అయితే చేయండి. సో తర్వాత మనకు అడ్మిషన్ టైంలో ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో బీక్యాట్లో సీట్ వస్తే మనకు 12 lakhs 13 lakhs ఉంటుంది. కానీ సీక్యాట్లో కనుక సీట్ వస్తే దాదాపు 20-25 lakhs వేరియేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇది మనకు this is a separate registration competent authority quota and the management quota candidate who have already applied competent authority quota. మీరు ఏ క్యాట్కి అప్లై చేసుకున్నారు కావచ్చు, ఎంసీసీకి అప్లై చేసుకున్నారు కావచ్చు, డీమ్డ్ కాలేజీలకు అప్లై చేసుకున్నారు కావచ్చు, కర్ణాటకకు అప్లై చేసుకున్నారు కావచ్చు, తమిళనాడుకు ఎక్కడన్నా అప్లై చేసుకొని మీకు మేనేజ్మెంట్ కోటాలో అంటే బిఎన్సి క్యాట్లో సీట్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సిందే. అన్న నేను ఏ క్యాట్కి ఫిల్ చేసేది సరిపోతుందా? లేదు, ఏ క్యాటే ఎంసీసీ ఏమి తమిళనాడే, కర్ణాటక. ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్లు మీకు కావాలి అంటే ఈ అప్లికేషన్ చేయాల్సిందే. వేరేది అక్కడే చేస్తాను ఇక్కడే చేస్తాను ఇది ఒకటి మర్చిపోయినంటే కుదరదు. కాబట్టి మీకు కావాలంటే ఖచ్చితంగా చేయండి. లాస్ట్ టైం ఏ క్యాట్కి అప్లై చేసిన వాళ్ళు బీ క్యాట్కు ఎలిజిబిలిటీ అని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా మీకు బీ క్యాట్లో సీట్ కావాలి అన్నా, సి క్యాట్లో సీట్ కావాలి అన్నా, మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అన్నా, పెయిడ్ మేనేజ్మెంట్లో సీట్ కావాలన్నా ఇది అప్లై చేయాల్సిందే. ఎందుకంటే రకరకాలుగా ఎందుకు నేను కాల్ చేస్తున్నా అంటే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మేనేజ్మెంట్ డబ్బులు కట్టి జాయిన్ అయ్యే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు అప్లై చేసుకుంటేనే ఎలిజిబిలిటీ. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక దీనికి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్, సో ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో మనకు ఎన్ఆర్ఐకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే ఎప్పటివరకు చేసుకోవచ్చు అని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆగస్టు 7th వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అమౌంట్ 12,000 రూపీస్ ఇది రిఫండబుల్ కాదు. మీరు అప్లై చేస్తే అమౌంట్ అంటే పోతుంది. అన్న నేను ఏ క్యాట్కి అప్లై చేసుకున్నాను, బీ క్యాట్కి అప్లై చేసుకుని ఏ క్యాట్లో సీట్ వస్తే డబ్బులు ఇస్తారంటే లేదు. ఇది కేవలం అప్లికేషన్ ఫీజే, అది అట్టే పోతుంది తప్ప మళ్ళీ తిరిగి రాదు, నాకు రిఫండబుల్. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ క్యాండిడేట్ హూ ఆర్ రిజిస్టర్డ్ బి అండ్ సి కేటగిరీ ఓన్లీ, నాట్ రిజిస్టర్డ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా హూ ఇస్ ది registered for the C category NRI quota after displaying the final merit list in the cancel application along with the relevant NRI document with the late fee before issue of the notification of web options for the phase 1, phase 2 and map up. అంటే ఎన్ఆర్ఐకి కనుక మీరు మళ్ళీ అంటే బీ క్యాట్కి అప్లై చేసుకున్నాము, నేను మళ్ళీ తిరిగి ఎన్ఆర్ఐకి అప్గ్రేడేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా ఫ్యూచర్లో అంటే ఉంది. కానీ ఎప్పుడైనా సరే మీకు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత బీ కేటగిరీ నుంచి నేను సి కేటగిరీ మూవ్ కావాలనుకుంటే ఎలిజిబిలిటీ ఉందా అంటే ఫస్ట్ ఫేజ్ బిఫోర్, సెకండ్ ఫేజ్ బిఫోర్, మాఫ్ ఆఫ్ బిఫోర్ కూడా ఉంది. కానీ మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే 20,000 రూపీస్ అయితే వీళ్ళు లేట్ ఫీ కింద అయితే వసూలు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకు సి కేటగిరీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఇక మీరు అప్లై చేసుకున్నప్పుడు కేవలం డెస్క్టాప్ సిస్టంలోనే అప్లై చేసుకోమని చెప్పేసి మరీ స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక దీనికి డాక్యుమెంటేషన్స్ ఏం అవసరం వస్తాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో డాక్యుమెంటేషన్ పాయింట్కి వస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ పేడ్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ అయితే లేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ పేడ్ అప్లికేషన్ నాట్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ అమౌంట్ మాకు తిరిగి వస్తుందా అంటే నువ్వు అమౌంట్ కట్టినవా, నువ్వు అప్లై చేయకు, కథం, అది పోయినట్టే, మళ్ళీ అయితే రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ క్లెయిమ్ ది ఎన్ఆర్ఐ కోటా షుడ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ విత్ ద బ్లడ్ రిలేటివ్ సచ్ యాజ్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, అంకుల్, ఆంట్. ఇవి ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎంసీసీ పోర్టల్ కనుక చెక్ చేస్తే దాంట్లో క్లియర్గా ఏమని మెన్షన్ చేశారు, సో వాళ్ళైతే బ్లడ్ రిలేషన్ అన్నట్టుగా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బ్రదర్, మదర్, ఫాదర్, సిస్టర్, అంకుల్, ఆంటీ ఓన్లీ షుడ్ సబ్మిట్ ఏ డిక్లరేషన్ టు that effort. So NRA sponsorship certificate declaration available in the prospective act annexure 1.
సో దానికి సంబంధించినటువంటి ఈ డిక్లరేషన్ ఫామ్ ఏంటో చూపిస్తాను. NRA status certificate with the financial support are issued by the embassy of the respective country under their seal. ఇది యూఎస్ ఉంటే యూఎస్, యూకే ఉంటే యూకే. సో ఈ డాక్యుమెంటేషన్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. కాపీ ఆఫ్ NRA బ్యాంక్ అకౌంట్ పాస్బుక్. సో మీకు 3-4 బ్యాంకులు ఉంటే ఏ బ్యాంక్ అయినా పర్లేదు, ఏదో ఒక బ్యాంక్. ఎందుకంటే NRA క్యాండిడేట్స్కే అక్కడి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కాబట్టి అది ఒక ప్రూఫ్. ఇవి ఒకటి ఎంబెస్సీ నుంచి ఒక NRA డాక్యుమెంట్ కావాలి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కావాలి, నెక్స్ట్ పాస్పోర్ట్ ఆఫ్ NRA ఇది. సో ఇండియన్ పాస్పోర్ట్ నడవదు, NRA పాస్పోర్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో NRA ఎవరైతే మీకు ఆ స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళు మీ ఫాదర్, బ్రదర్, మదర్, సిస్టర్ అని చెప్పేసింది. దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్ మీకు రెడీ ఉంటేనే మీరు NRAకి ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి NRAకి ఇమీడియట్గా మాకు డాక్యుమెంట్ రాకపోతే ఎలా అంటే ఇంతకుముందు చెప్పారు, బీక్యాట్కి అయితే అప్లై చేసుకోండి. ఫర్దర్గా మీకు బీక్యాట్ నుంచి NRAకి మీరు అప్గ్రేడేషన్ చేసుకుంటా అంటే 20,000 కట్టేసి NRAకి అప్గ్రేడేషన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక దీనికి సంబంధించి సర్టిఫికేట్ చూద్దాం. నీట్ ర్యాంక్ కార్డ్ 2025 ర్యాంక్ కార్డ్, SSC మెమో, బర్త్ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే SSC మెమోలో బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఈక్వలెంట్ మెమో, మన దగ్గర ఇంటర్మీడియట్ మెమోనే ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ చాలా మంది అంటున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు కానీ మేనేజ్మెంట్ కోటాలో SC లేదు, BC లేదు, ఏది లేదు, కేవలం ఓపెనే ఉంటుంది. వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం అడుగుతున్నారు. నన్ను అందరూ కూడా కాల్ చేసి అడుగుతున్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఎలాంటి రిజర్వేషన్ లేదు, SC లేదు, ST లేదు, BC లేదు, EWC లేదు, ఏది కూడా లేదు. ఒక మైనారిటీ తప్ప అవి 4 కాలేజీలో తప్ప రిమైనింగ్ అన్ని సీట్లు కూడా ఓపెనే. కానీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇప్పుడు కాదు, గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, మనం అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు, మీకు నచ్చితే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మైనారిటీ సర్టిఫికేట్ 4 కాలేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, డెక్కన్, అయాన్, సాదర్న్, VRK కాలేజ్. ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో మైనారిటీ వాళ్ళకి ఆ కాలేజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా అంటే వాళ్ళ సీట్లు వాళ్ళకే సరిపోవు కాబట్టి రిమైనింగ్ వాళ్ళకి అవకాశం లేనట్టే. రైట్. నెక్స్ట్ NRA డాక్యుమెంటేషన్స్ ఏం కావాలో NRA డాక్యుమెంటేషన్ మరొకసారి చెప్తాను. NRA డిక్లరేషన్ ఫామ్, ఎంబసీ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ, NRA బ్యాంక్ అకౌంట్, NRA పాస్పోర్ట్. సో ఇవి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ డెంటల్ కాలేజ్లో ఎలిజిబిలిటీకి కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి స్పెషల్ కోటా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే ఆ సంబంధించినటువంటి ACDSS అని చెప్పి సర్టిఫికేట్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ డెంటల్ కాలేజ్లో స్పెషల్ కోటా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఆ డాక్యుమెంట్ అవసరం వస్తే తీసుకొచ్చుకోండి. ఆధార్ కార్డ్, స్టూడెంట్ ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్ 9th 10th కేవలం 9th 10th 11th 12th కేవలం 4 సంవత్సరాలు. ఇంతకుముందు 1 నుంచి వెళ్ళి మీరు 8 వరకు ఎక్కడ చదివారు? కొంతమంది అడుగుతున్నారు, నేను అక్కడ చదివినా ఇక్కడ చదివినా. మీరు ఎక్కడైనా చదవండి. మీరు ఢిల్లీలో చదవండి, అరుణాచల్లో చదవండి, మహారాష్ట్రలో చదవండి, తమిళనాడులో చదవండి, ఏపీలో చదవండి, తెలంగాణలో ఎక్కడైనా చదవండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని 8th క్లాస్ దాకా ఎక్కడ చదివారని ఎవ్వరు అడగరు. అడిగేది ఏంటిది? 9, 10, 11 ఈ 4 సంవత్సరాలు చదివారా? తెలంగాణ లోకల్ అంతే. అంతకుముందు నేను ఎక్కడ దుబాయ్లో చదువుకున్నానే అది దానికి సంబంధం లేని మ్యాటర్. ఇప్పుడు కేవలం మనం ఏం చెప్తున్నామో 9, 10, 11, 12 మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 9, 10, 11, 12 అన్న నేను 1 నుంచి బీహార్లో 8 దాకా బీహార్లో చదువుకున్నాను అన్న. 1 నుంచి 8 దాకానే తమిళనాడులో చదువుకున్నాను. 1 నుంచి 10 దాకానే మహారాష్ట్రలో చదువుకున్నాను. ఎక్కడైనా చదువుకో. 9, 10, 11 ఈ 4 సంవత్సరాలు తెలంగాణలో చదివినావా? తెలంగాణ లోకల్. సో ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషను కలిపి అంటే ఈ స్టడీ సర్టిఫికేట్స్ స్కూలీ ఒక పీడిఎఫ్లో, ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి లేకపోతే ఒకటే కాలేజీ ఇది సపరేట్గా PDF డాక్యుమెంట్స్ మనం చేసుకోవాలి. అది కూడా ఎట్లా అప్లై చేయాలో కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కొంతమంది మైగ్రేషన్ సర్టిఫికేట్ తెలంగాణలో చదివిన వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే మహారాష్ట్ర నుంచి, ఎవరైతే ఏపీ నుంచి, ఎవరైతే కర్ణాటక నుంచి వీళ్ళు కొంతమంది బీక్యాట్ కోసం నాన్ లోకల్ కింద అప్లై చేస్తారో వాళ్ళకైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం వస్తుంది. ఇక క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచరు, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవైతే అవసరం వస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. మరి ఎలా అప్లై చేయాలి అంటే దీనికి సంబంధించి కూడా
మనకు ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో లోకల్కి సంబంధించి అయితే 33 జీవో ప్రకారంగా ఇక్కడ ఎంఎస్ జీవో ప్రకారంగా మీకు అయితే ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఆ రూల్స్ ఏంటి, ఆల్రెడీ కేటగిరీ ఏదే కోర్టులో కేసు అయితే నడుస్తుంది, ఎటు పోతుంది అనేది ఇప్పుడైతే ఏం చెప్పలేము. ఓకే అన్న. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ మొబైల్ రిజిస్ట్రేషన్ ఫర్ టిఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ డెంటల్ అడ్మిషన్స్ ఇక్కడ క్లియర్గా బి అండ్ సి క్యాట్ అని చెప్పేసి మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అప్లై చేస్తేనే ఎలిజిబిలిటీ. మళ్ళీ చెప్తున్నా, ఏ క్యాట్ అప్లికేషన్ వేరే, దానికి ఫీజు కట్టిరు, ఆ సీట్ రాకపోని అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారా? లేదు. ఇక్కడ బీ క్యాట్లో అమౌంట్ కడతాం, ఇది అటు ట్రాన్స్ఫర్ చేస్తారా? లేదు. దానికే దీనికే. కాబట్టి బీ క్యాట్ అప్లికేషన్ సపరేట్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి రూల్ నెంబర్, ర్యాంక్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఓటీపీ, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, ఓటీపీ సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాస్పెక్టివ్లో ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా వాళ్ళు యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఒకసారి ఆ యూజర్ మాన్యువల్ ప్రకారంగా మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఒకవేళ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ కనుక మీకు రావడం లేట్ అయితే సో 20,000 రూపీస్ ఫైన్తోని మీరు బిఫోర్ సెకండ్ ఫేజు, ఫస్ట్ ఫేజు మాపప్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ ఫోటో అప్లై చేసే ముందు లేటెస్ట్ ఫోటో, అడ్మిట్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ ఒరిజినల్స్ అని చెప్పేసి మరీ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది అవసరమైతే లేదు. మైనార్టీ సర్టిఫికేట్ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషన్స్. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. డాక్యుమెంట్స్ ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాము. సో ఇప్పుడు అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి రూల్ నెంబరు, ర్యాంక్ కార్డు, అదేవిధంగా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఏదైతే మీరు మొబైల్ నెంబర్ వాడతారో రెగ్యులర్గా, ఏదైతే ఈమెయిల్ ఐడి రెగ్యులర్గా వాడతారో ఆ మొబైల్ నెంబరు, ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఓటీపీ వచ్చేసిన తర్వాత ఓటీపీ రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత మీకు అప్లికేషన్ పేమెంట్ రీడైరెక్ట్ అవుతుంది. దాని తర్వాత అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ మనం పే చేస్తాం. అమౌంట్ పే చేసిన తర్వాత వెంటనే మీకు అమౌంట్ సక్సెస్ఫుల్ పేడ్ అని చెప్పేసి ఉంది. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్కి వస్తుంది. సో ఏ క్యాక్లో ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని ఉంటారు, సేమ్ అదేవిధంగా మొబైల్కి రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇక్కడ నీట్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడిటీ అనాలి. సో దీని తర్వాత వచ్చే స్క్రీన్లో ఇక్కడ ఉన్న డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఏమేమి డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ సబ్ క్యాస్ట్, ఇక్కడ ఇవన్నీ అడుగుతారు. కానీ క్యాస్ట్ రిజర్వేషన్ లేదండి. బీ క్యాట్లో క్యాస్ట్ రిజర్వేషన్ లేదు, ఉండదు, ఉండకూడదు. ఎవరు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అన్న వాళ్ళు అడుగుతారు 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి క్యాస్ట్ రిజర్వేషన్ లేదు. ఒక మైనార్టీ 4 కాలేజీలు తప్ప, రైట్? ఏమున్నాయి దీనిలో? బీ క్యాట్ ఉంది, సి క్యాట్ ఉంది, బీ క్యాట్లో లోకల్ ఉంది, నాన్ లోకల్ ఉంది. ఇవి ఉన్నాయి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే లేవు. కానీ వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు, ఫిల్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. ఆర్ యూ క్లెయిమింగ్ ది ఎన్ఆర్ఐ కోటా? ఒకవేళ ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషన్ ఉంటేనే మీరు ఎన్ఆర్ఐ ఎస్ పెట్టేసి ఎన్ఆర్ఐ పాస్పోర్టు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ డెసిమల్. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమింగ్ ఆఫ్ ఆర్మీ డెంటల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒకవేళ మీకు ఆర్మీ డెంటల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నీట్ రూల్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ స్కోర్, జెండర్, లోకల్ ఏరియా మీ తెలంగాణ లేకపోతే ఆధార్, నెక్స్ట్ మైనార్టీ, ఆధార్ నెంబర్, అడ్రస్, ప్లేస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ పాసింగ్ ఇయర్, 10th పాసింగ్ ఇయర్, 10th పాస్ మంత్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. లేదంటే అప్లోడ్ సర్టిఫికేట్ అండి. అప్లోడ్ సర్టిఫికేట్ అనగానే మనకి ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారంగా నీట్ సంబంధించిన ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఏవైతే మీకు మ్యాండేటరీగా అడుగుతున్నాయో ఆ మ్యాండేటరీగా అడిగిన డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ చేయాలి. కొంతమందికి లేటెస్ట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళకి టీసీ కొంతమందికి అడుగుతుంది, కొంతమంది అడగట్లేదు. సో వారికి సంబంధించి డాక్యుమెంట్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ కోటా సంబంధించిన డాక్యుమెంటేషన్, ఒకవేళ ఆర్మీ డెంటల్కి సంబంధించిన స్పెషల్ కోటా మీకు ఎలిజిబుల్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, స్టడీ సర్టిఫికెట్స్ ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫామ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో వెరీ సింపుల్. కాబట్టి ఇది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తర్వాత చెప్తాను, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ పైన ఇష్యూ అయితే జరుగుతుంది. ఇక ఫీజ్ సెక్షన్ వచ్చేసి మీకు బీక్యాక్లో సీట్ వస్తే యూనివర్సిటీ ఫీజు, బీక్యాక్లో సీట్ వస్తే యూనివర్సిటీ ఫీజు. ఇది యూనివర్సిటీ ఫీజు అంటే
ఇది ట్యూషన్ ఫీజు కాదు. ఒకవేళ మీ సీట్ అలాట్మెంట్ అయితే ఇమ్మీడియట్గా 40,000 రూపీస్ కట్టాలి. అన్న నాకు ఏ క్యాట్లో సీట్ రాలేదు, బీ క్యాట్లో వెళ్ళి జాయిన్ అవుతా అంటే జాయిన్ కాగానే ఏమవుతుంది, సీట్ అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ కాగానే ఏం చేయాలి, 40,000 కట్టాలి. అంటే ఇవి ఆ 12 lakhs కాకుండా 12 lakhs 13 lakhs కాకుండా మీకు సీట్ అలాట్మెంట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి బీ క్యాట్లో అయితే 40,000, సీ క్యాట్లో అయితే 70,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు ముందు చెప్పే ప్రయత్నం చేసి, ఈ యూనివర్సిటీ ఫీజు నాన్ రిఫండబుల్. సో ఓన్లీ వన్ టైమే ఉంటుంది, మళ్ళీ అయితే అడుగురు. సో ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు ఆల్రెడీ ఇంతకుముందు దీనిపైన జీవోనే వచ్చేసింది 12 lakhs 13 lakhs ఉంది. ఇక మేనేజ్మెంట్ సీ క్యాట్ అయితే 24 lakhs 25 lakhs 26 lakhs ఆ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ రూల్స్ రెగ్యులేషన్స్, అఫిడవిట్స్ ఇవన్నీ కూడా మనము మెన్షన్ చేయాలి. పవర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ ఏదైనా సరే డాక్యుమెంటేషన్ విలో ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ద డెసిషన్ మేకర్. వెదర్ మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకునే డెసిషన్ మేకర్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. కాలేజ్ రెగ్యులేషన్స్ రూల్స్ ఇవన్నీ వస్తే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో ఎన్ఆర్ఐ డిక్లరేషన్ సంబంధించి మనకు ఒకటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ ఎన్ఆర్ఐ డిక్లరేషన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫిల్ చేసేసి మీరు ఎన్ఆర్ఐ సంబంధించిన డిక్లరేషన్ ఫాము ఫిల్ చేయాలి. దాంతోపాటు ఎంబసీ లెటరు, దాంతోపాటు పాస్పోర్టు, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకా కొన్ని బాండ్స్ ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది అవసరం లేదు, అండర్టేకింగ్, సో సర్టిఫికేట్ జెన్యూనిటీ ఇవన్నీ కూడా తర్వాత ఫర్దర్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనకి ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ వాళ్ళకి కొంత టిపికల్ టాస్క్, రిమైనింగ్ వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏ క్యాట్లో ఎట్లయితే అప్లోడ్ చేస్తామో సేమ్ అదేవిధంగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మరి ఎప్పటివరకు డేట్ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఆగస్ట్ 7th వరకు అయితే అప్లై చేసుకోవడానికైతే మనకు అవకాశం ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని, సో మరి రానున్న రోజుల్లో బీ క్యాట్కి సంబంధించి ఎవరికి ఎక్కడ మెరిట్ లిస్ట్ వచ్చినా, సి క్యాట్లో సీట్ వచ్చినా, బీ క్యాట్లో సీట్ వచ్చి ఏ క్యాట్లో సీట్ వచ్చినా, బీ క్యాట్లో వచ్చిన క్యాండిడేట్కి డీమ్డ్ కాలేజ్లో సీట్ వచ్చినా, మరి బీ క్యాట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ కావచ్చు, బీ క్యాట్కి సంబంధించినటువంటి అనాలిటిక్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. జస్ట్ శాంపుల్గా ఒక కాలేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మమతా ఖమ్మం. ఈ మమతా ఖమ్మంలో గడిచిన ఈ 4 సంవత్సరాల కట్ ఆఫ్స్, ఓన్లీ కట్ ఆఫ్ మార్కులే కాదు, ఆల్ ఇండియా ర్యాంకులు కాదు, కట్ ఆఫ్ మెరిట్స్ కూడా ఉన్నాయి. సో వారికి సంబంధించి ఎక్కడ క్లిక్ చేసినా ఆ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఏ రౌండ్లో సీట్ వచ్చింది, కేటగిరీ సి బీలో వచ్చిందా, సిలో వచ్చిందా, రిపోర్ట్ చేశాడా, వాళ్ళకు సంబంధించినటువంటి లోకల్ మెరిట్ ఎంత, ఎన్ఆర్ఐ ర్యాంక్, ఇవన్నీ కూడా మీకు రానున్న రోజుల్లో వీటికి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ మేము ముందుకు తీసుకురాబోతున్నా. సో మీకు నచ్చితే ఇక్కడ ఈ జస్ట్ బీ క్యాట్ గురించి మార్క్ ప్రిడిక్టర్ అయితే ఈసారి చెప్పలేం, మార్క్ వర్సెస్ ర్యాంకు. నెక్స్ట్ బీ క్యాట్లో మెరిట్ లిస్టు, గడిచిన 3-4 సంవత్సరాల మెరిట్ లిస్టులు, గడిచిన 3-4 సంవత్సరాల అలాట్మెంట్ డాటా రౌండ్ వైజ్గా, అలాట్మెంట్ అంటే ఏ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, అది ఇంకా క్యాట్ మనకి క్యాట్ బి అండ్ క్యాట్ సి లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన కట్ ఆఫ్స్, ఎంబీబీఎస్ కాలేజీల లిస్టు వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్, ఈ విధంగా ఎన్నో రకాల అప్డేట్స్ అయితే మీ ముందుకు ఉన్నాయి. సో ఇంకొకటి అపోలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అపోలో మెడికల్ కాలేజ్ 2012లో స్టార్ట్ చేస్తారు. ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకులు కొంత సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐ కోటా కింద లాస్ట్ ఇయర్లో మనం చెక్ చేసుకుంటే 4,79,000 ఎన్ఆర్ఐ కోటా కింద వచ్చింది. బీ క్యాక్ నాన్ లోకల్ కింద 66,000కి వచ్చింది. బీ క్యాక్ లోకల్ కింద 2,28,000కి వచ్చింది. అంతకుముందు 1,77,000. ఈ విధంగా గడిచిన ఈ 3-4 సంవత్సరాల ఆల్ ఇండియా ర్యాంకులు కావచ్చు, కట్ ఆఫ్స్ కావచ్చు, ఇలా ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చితే ఈ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు బీ క్యాట్కి సంబంధించి, డీమ్డ్ కాలేజీలకు సంబంధించి, మరి అక్కడ సీట్లు వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ క్యాండిడేట్ డీమ్డ్కి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ బీ క్యాట్లో ఉంటుందా, లేకపోతే అతనికి ఆంధ్రప్రదేశ్లో బీ క్యాట్లో సీట్ వచ్చి ఇక్కడ తెలంగాణలో కూడా బీ క్యాట్లో సీట్ వచ్చిందా, అలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిటిక్స్ గత 5-6 సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్నాం. మరి 25కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడ కేవలం బీ క్యాట్కి సంబంధించి ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ ఈ 3 కేటగిరీకి సంబంధించిన రిపోర్ట్స్, ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన రిపోర్ట్స్ కేవలం 799 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే, మీకు కుదిరితే, దానివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆ పీడిఎఫ్లు చూసుకుంటూ 2
2 గంటలు 3 గంటలు కష్టపడితే ఒక లిస్ట్ వస్తుంది. ఒకసారి jaypalanre.com విజిట్ చేసి సింగిల్ క్లిక్ ద్వారా ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు ఎక్సెల్ కన్వర్ట్ చేసేంత లోపు ఎన్ని రకాల రిపోర్ట్ చెక్ చేసుకోవాలో అన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే మీరు ఇంకో వేరే వాళ్ళకు కూడా ఫర్దర్గా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే తెలంగాణ బీక్యాట్ అండ్ సీక్యాట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.